హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన సికందర్ బాలీవుడ్ మూవీ చూశాను. టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes. ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ అండ్ లీడ్ యాక్టర్స్ వచ్చేసి సల్మాన్ ఖాన్, రష్మిక మందన, కాజల్ అగర్వాల్, సత్యరాజ్, కిషోర్, శర్మన్ జోషి అండ్ అదర్స్. మ్యూజిక్ వచ్చేసి ప్రీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి సంతోష్ నారాయణన్. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, రాజ్కోట్ అనే ఏరియాకి సంజీవని కింగ్ ఉంటాడు ఫ్యామిలీ రూట్స్ ప్రకారం. అండ్ అక్కడ ప్రజల్ని కాపాడుతూ ఉంటాడు ఏదైనా ఇష్యూ వస్తే. అండ్ అనుకోకుండా ఒక పొలిటికల్ ఇష్యూ వల్ల వీళ్ళ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఇతను ముంబైకి వస్తాడు. ఎందుకు వచ్చాడు, అక్కడ ఏం జరిగింది, ఎవరిని కలిశాడు అనేది మనం మూవీలో చూడాలన్నమాట. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు. ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా ఇదేదో ఆల్ మిక్సర్ జ్యూస్లో ఉండబోతుందని. ఈ మూవీని కూడా పఠాన్ అండ్ జవాన్లో హిట్ చేస్తే ఇంకా ఏం చేయలేము. నెగిటివ్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ. ఆ యాంటీ గ్రావిటీ ఫిజిక్స్ డిఫైయింగ్ ఫైట్స్ ఉన్నాయి చాలా. ఫస్ట్ హాఫ్ పర్లేదు, బట్ సెకండ్ హాఫ్ బోర్ కొట్టేస్తుంది. అండ్ ఆ క్లైమాక్స్ అంటే అర్థం కాదు, ఆ లాజిక్స్ ఉండవు అసలు. లీడ్ యాక్టర్స్ వచ్చేసి సల్మాన్ అండ్ రష్మిక. వీళ్ళ యాక్టింగ్ ఏంటో అది రకంగా ఉంటుంది. సల్మాన్ ఖాన్ యాక్టింగ్ యాక్చువల్గా ఆయన బాగా మంచి యాక్టరే, బట్ ఈ మూవీలో ఎందుకో రోబోటిక్ ఎక్స్ప్రెషన్స్ ఏదో ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకు మరి. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, యావరేజ్ ఫస్ట్ హాఫ్, ఇంటర్వల్ దాకా బోర్ కొట్టదు. అండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.